హే హాయ్ హలో గైస్, ఆర్ యూ ఆల్? సో ఇప్పటికే హంపీలో 2 days నుంచి స్పెండ్ చేసాం కదా. సో థర్డ్ డే అయితే వెళ్ళిపోతున్నాము మేము. మొత్తం ప్యాకప్ అయితే అయిపోయింది, లగేజ్ మొత్తం, క్యాంపింగ్ టెంట్ మొత్తం, ఎక్విప్మెంట్ అంతా సెట్ చేసేసాము. ఎలాగో వర్షం పడట్లేదు కాబట్టి ఆ సంచులు గించులు ఏం పట్టకుండా మంచి లుక్తో వెళ్దాం అనుకుంటున్నాను. సో లాస్ట్ 2 days నుంచి మనం ఉన్నది ప్యూర్ ఫారెన్ కల్చర్ అనమాట. ఓన్లీ ఫారినర్స్ మాత్రమే ఉంటారు. 2% పబ్లిక్ ఇండియన్స్ ఉంటారు. ఆ 2% అంటే హంపీ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఉంటారు అనమాట. వాళ్ళకి ఎక్కడ ఏమన్నా ఏంటి అని తెలిసిన వాళ్ళు మాత్రం వస్తుంటారు. సో ఇంకా మనం వెళ్ళొద్దాం. మళ్ళీ ఒక 2 days తర్వాత అయితే మళ్ళీ వద్దాం అనుకుంటున్నాను నేను హంపీకి. ఒక 2 or 3 days తర్వాత అందరు న్యూ ఇయర్ బయట ఎక్కడైనా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటే నేనేమో బయట సపరేట్గా చేసుకుందాం అనుకుంటున్నాను. సో నేను దీని నెంబర్ అయితే ఇస్తాను, ఈ స్టేది చూడండి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పటి వరకు ఏంటంటే 3 days హంపీలో ఉన్నంత కాలం ఏమనుకున్నాం అంటే ఇంకో 2 days హంపీలో ఉండి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ ఆ 2 days అయిపోయే లోపల అర్థమైంది ఇది అప్పుడే ముగిచ్చేది కాదని. సో అందుకని ఈరోజు మార్నింగ్ కొంచెం ఫ్రెష్ అవ్వగానే అనుకున్నాం ఇంకా మురుడేశ్వర్ వెళ్దాం, ఇక్కడ నుంచి 330 kilometers కదా అని ఇంకా మురుడేశ్వర్ అయితే బయలుదేరిపోయాం. అసలు ఇదేదో నిన్న నైటే ఆలోచించుంటే నా తెలిసి ఐ థింక్ 6 o'clock బయలుదేరేవాళ్ళం. ఇప్పుడైతే 11 అయింది. అక్కడికి వెళ్ళేసరికి 5 అలా అవ్వచ్చు నాకు తెలిసి. రోడ్స్ ఎలా ఉన్నాయో మనకు తెలియదు కదా. అందులో ఇది కర్ణాటక. అన్నిటికంటే పెద్ద షాక్ ఏంటంటే నా బైక్కి పొల్యూషన్ చేయించలేదు. సో పొల్యూషన్ చేయించాలి, ఎక్కడా కనిపించలేదు కాబట్టి నాకు చేయించలేకపోయాను. పబ్లిక్ అసలు ఈసారి ఉన్నంత పబ్లిక్ నేను ఎప్పుడు చూడలేదు హంపీలో. ఎందుకంటే ప్రతిసారి నార్మల్ పబ్లిక్ అయితే ఉంటారు, ఎందుకంటే హోలీకి కూడా ఫుల్ రష్ ఉంటుంది. కానీ 4,000 5,000 అనే కాస్ట్ నేను ఎప్పుడు వినలేదు హంపీలో. అంటే నేను వచ్చిన ప్లేసెస్లో అయితే ఏం లేదు, ఉండొచ్చు మరి కొన్ని ప్లేసెస్లో 5,000 అనేది ఎప్పుడు. కానీ నేను ఇప్పుడు ఉండే ప్లేస్ కూడా ఈసారి వచ్చేసి 4,500 చెప్పారు రూము. లాస్ట్ టైం వెళ్ళిందేమో 3,000 చెప్పాడు అతను. ఇంకా ఏసీ అలాంటివి ఏమైనా తీసుకున్నట్టయితే 6,000 7,000 8,000 దాకా 9,000 దాకా వెళ్ళిందనమాట రూమ్ కాస్ట్ ఇప్పుడు హంపీలో, డిసెంబర్ మంత్ కాబట్టి. సో ఇవి కూడా కాటేజెసే. వెనకాలేమో ఏసీ ఉన్నాయి, మధ్యలో ఏమో నాన్ ఏసీ ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ ఏసీ నాన్ ఏసీ మొత్తం ఉన్నట్టున్నాయి. హిప్పీ ఐలాండా? సో హిప్పీ ఐలాండ్ అనో ఏదో ఉంది సమ్ పేరు. ఇంతకుముందు దీని పేరు ఇక్కడ ఫారినర్స్ అందరూ ఇక్కడ దగ్గరలో ఉన్న హిప్పీ ఐలాండ్లో స్టే చేసేవాళ్ళు. ఇప్పుడు లాస్ట్ 3.5 years బ్యాక్ అనుకుంటా హిప్పీ ఐలాండ్ క్లోజ్ చేసేసారు. సో దానివల్ల అందరూ సనాపూర్ అక్కడ ఉన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, రూమ్ స్టేయింగ్ వాళ్ళందరూ ఇక్కడ ఈ పంట పొలాల లోపలే స్టేయింగ్కి ఒక అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసుకున్నారు. ఫైనలీ హైవే మీదకి అయితే రీచ్ అయిపోయాము. ఇక 50s 40s ఇక కనిపించవు. ఇక కనిపిస్తే 80s 100s 110s మాత్రమే కనిపించాలి. సో ఇంకొంచెం స్పీడ్ పెంచు. రైడ్ స్టార్ట్ చేసిన 2.5 hours ఫస్ట్ టోల్ ప్లాజా. ఇప్పటికి మనం 100 ఎక్కడ 125 kilometers అయితే క్రాస్ చేసాము. ఇప్పటిదాకా బ్రేక్ అయితే తీసుకోలేదన్నమాట, కానీ ఇప్పుడు తీసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే మార్నింగ్ నుంచి అసలు ఏం తినలేదు, ఇప్పుడు బ్రేక్ తీసుకోవాలి. మామూలు బ్రేక్ అనగానే ఇక్కడ ఆపేశారు అనవసరంగా అన్నట్టు. అయ్యో బాబాయ్, ఏమన్నాయి ఇక్కడ? టిఫిన్స్ మాత్రం. చాయ్ ఇక్కడే ఉంటారా? చాయ్ తప్ప చాయ్ ఏమేం చందు? ఏం చెప్పావు? ఇప్పుడు ఏం చెప్పావు? రోజు చెప్పావా? మీల్స్ చెప్తాను. ఇంకెన్ని కిలోమీటర్స్ చూపిస్తుందా దాంట్లో? నా దాంట్లో మీకు చూపించేదానికంటే 50 kilometers ఎక్కువ చూపిస్తుంది. అంటే ఇప్పుడు మనం 150 kilometers వచ్చామా?
మామూలుగా ఉండదు, నాన్ స్టాప్గా కొట్టాము. ఒక చోట ఆగాం కానీ అమ్మ బాబాయ్ అక్కడ ఏమీ లేవు. మనోడు వచ్చిరాగా దోశ ఆర్డర్ చెప్పిండు. చిన్నది తినమా, ఆకలి వస్తుందా, నేను చూస్తుంటే బాధ వేస్తున్నాను. కొంచెం నేచర్ పరిచయం అవుతూ ఉంది. అమ్మా ఇది ఎక్కడికి పోదా కానీ ఈరోజు పడ్డంత కష్టం ఇంకెప్పుడు పడలేదు అనిపిస్తుంది. ఇంకా 3 hours 7 minutes చూపిస్తుంది. ఇంకా 140 kilometers. అంటే కొంచెం ఘాట్ సెక్షన్ ఉంది అని అనుకుంటున్నాను. నేను చాలా రోజులు అయిపోయింది. గోకర్ణ అయితే బైక్లో ఇప్పటిదాకా వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. లాస్ట్ టైం కూడా ట్రైన్లో వెళ్ళినట్టున్నాను. ఐ థింక్ నేను అదే అనుకుంటున్నాను. 2 years అయినట్టుంది ట్రైన్లో వెళ్ళి కూడా. కానీ ఈ బ్లాగ్స్ కొంచెం డిఫరెంట్గా ఉండాలనుకుంటున్నాను. డిఫరెంట్గా ఉండాలంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ప్రజెంట్ టైం వచ్చేసి 5:30 అయితే అయింది. సో ఇంకొక 1 hour అయితే టైం పట్టచ్చు. మన జర్నీ ఆపుతూనే ఉన్నాం, చాలా సేపటి నుంచి ఆపుతూనే ఉన్నాం. ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయింది. నేను రీల్స్ రీల్స్ అలవాటు అయిపోయింది వాటికి. ఎందుకు వ్లాగ్ చేయలేదు అంటే కెమెరాని ముందు పెట్టుకున్నాను. మన వాళ్ళు ఏమో ఉరుకుతున్నారు. మేము ఉరకండి రా అన్నంతసేపు ఎందుకు అంత డేంజర్ స్టన్స్ తీసుకుంటున్నాం అది ఇదనే. అదే మంచి వ్యూ పాయింట్ వచ్చిందిరా, మంచి వీడియోస్ తీసుకుందారా అని డ్రోన్ షాట్స్ అని ఒక సాకు చెప్పి ఆపితే వాడు మనోడు బాత్రూంలో కురికిండు. చందుగాడు వాడికి పొద్దునుంచి ఒంట్లో బాగాలేదన్నమాట. ఇది రీల్లో చెప్తాను, ఆయన తెలిసినట్టు మా వాడు వస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడైతే ఒక డ్రోన్ షాట్ అయితే తీసుకోవడానికి ట్రై చేద్దాం. హే డ్యూడ్, డ్రోన్ షాట్స్ చేసేద్దామా? అక్కడ వ్యూ సెక్సీగా ఉంది కదా. బైక్స్ అక్కడికి తీసుకెళ్ళడానికి వచ్చినట్టే ఇంకా బాగుండేది. మొత్తం ఘాట్ సెక్షన్ అయితే చాలా బాగుంది, చాలా డేంజరస్గా కూడా ఉంది. అదే మనకు కూడా కావాలి. సో ఆ వర్క్ జరుగుతున్నంతసేపు బయట అక్కడ వర్క్స్ జరుగుతున్నాయి తెలుసా. మేము యాక్సిడెంట్ అయిందేమో, ఎక్కడైనా యాక్సిడెంట్ అయినేమో, ప్రతి చోట అంతే అనుకున్నా తెలుసా. సో సేఫ్గా ఇక్కడ దాకా అయితే వచ్చాము. ఈ రోజుతో మనం ఇప్పటితో 650 kilometers కంప్లీట్ చేసాం రైడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. సో ఇంకా మంచిగా ఇంకొక 600 kilometers రైడ్ చేయాలని ఉంది నాకు. ఏం చేస్తామేమో మనకైతే అర్థం కావట్లా. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా మనం డ్రోన్ షాట్స్ అని అవన్నీ ఇవన్నీ తీసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, మళ్ళీ నైట్ జర్నీ చేయాల్సి వస్తుంది. అసలే ఘాట్ సెక్షను అక్కడక్కడ వర్క్ జరుగుతున్నాయి కాబట్టి డ్రోన్ షాట్స్ తీసుకోకుండానే వెళ్ళిపోతున్నాం. సాడ్ న్యూస్ నాకు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇంకా 60 kilometers ఉంది. టైం కూడా 6 అయింది. సో మనం ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా ఈ ఘాట్ సెక్షన్ నుంచి బయటపడాలి. ఏమైంది బాబాయ్, ఏమైంది చెప్పు నీకు? అమ్మ బాబోయ్, పెద్ద ప్లానే. నేను రావాలొద్దా? సో ఇందాక నుంచి చాలామంది విచిత్రంగా నడుపుతున్నారు. నాకు ఫస్ట్ మార్నింగ్ స్టార్ట్ అయిన ఒక 1 hour తర్వాత ఫస్ట్ పడ్డ షాకింగ్ తర్వాత ఇప్పటికీ చాలా తేడా వచ్చేసి అలవాటు అయిపోయింది. పొద్దున్నుంచి ఎన్ని షాకులు చూశాను. జస్ట్ 10 minutes డిస్టెన్స్లో మొత్తం అసలు నేచర్ మొత్తం ఎలా మారిపోయిందో చూడండి. నాకు కొంచెమైనా వెళ్తుండే, ఇప్పుడు పూర్తిగా డార్క్ అయిపోయింది. ఇంకొంచెం సేపు ఉన్నామంటే అయినట్టే. ఇంకా చలి మాత్రం మసక్కలి చలి 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 అన్నట్టుంది సిచ్యువేషను. ఈ చలిలో రైడ్ చేస్తూ ఉంటే రైడింగ్ జాకెట్, రైడింగ్ ప్యాంట్ ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎక్కడికక్కడ గడ్డలు కట్టేసేవేమో. ఈ చలి కాకుండా ఉంది. నా దురదృష్టం ఏంటంటే ఎండ ఉన్నంతసేపు తింటారు హ్యాండ్ గ్లౌజెస్ వేసుకున్నాను. చలి స్టార్ట్ అవ్వగానే తింటే హ్యాండ్ గ్లౌజెస్ తీసుకెళ్ళి టాప్ బాక్స్లో పడేసా. మళ్ళీ ఆపి అవి తీసుకునే లోపల ఇంకా తలప్రాణం తోక్కొచ్చినట్టే. ఇక సో తొందరగా ఈ ఫారెస్ట్ నుంచి బయటపడే దారుల్ని ఎత్తుక్కుందాం. అక్కడికి వెళ్ళాక రూమ్లు ఎత్తుక్కుందాం. ఇప్పటి వరకు ప్రశాంతంగానే ఉన్నాయి రోడ్లు. ఇంకొక 36 kilometers ఉండగానే అసలు ఎంత ట్రాఫిక్ ఉంటుందంటే వస్తే 10-15 vehicles ఒకేసారి వస్తాయి. లారీలు అదేంటో మా అమ్మమ్మ లెక్క చిన్న
సన్నగా వెళ్తూ ఉంటారు. కిందకి దిగేది అలాగే ఉంది, సాఫ్ట్ రోడ్ అలాగే ఉంది, స్ట్రైట్ రోడ్ అలాగే ఉంది, అన్నిట్లో అలాగే నడుపుతున్నారు. ఒక్క లారీ వల్ల మొత్తం ఒక 3-4 కిలోమీటర్స్ అందరికి ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఇంకొక 36 కిలోమీటర్స్గా చూపిస్తుంది, గూగుల్ మ్యాప్ చూపిస్తుంది. 1 అవర్ 3 మినిట్స్ అట. ఎటుపోవాలి మనం? గూగుల్ తల్లిని నమ్ముకుంటే ఏం చేసిందో చూసారా? ఇందాక సాధారణంగా డబల్ రోడ్ ఉంటేనే ఆ ట్రాఫిక్కి పడలేక వచ్చామంటే ఇప్పుడు డైరెక్ట్ తీసుకొచ్చి సింగిల్ రోడ్లో పడేసింది. 26 కిలోమీటర్స్ ఈ రోడ్లో వెళ్ళాలట. ఏం లేదు, ఒక బస్సు కానీ లారీ కానీ ఎదురొచ్చిందంటే అయినట్టే, ఇక అయిపోవాలి. అలాంటి రోడ్లోకి తీసుకొచ్చి పడేసింది మమ్మల్ని. మళ్ళీ స్ట్రైట్గా కూడా రూట్ చూపించలేదు అనట్లేదు. ఇప్పటిదాకా ఈ రూట్ చూపించి మాకు బాగా ఆశలు పెట్టించి ఆ రూటు దగ్గరికి వచ్చిన తర్వాత చూపించింది. 40 కిలోమీటర్స్ అయితే అటైతే మళ్ళీ డబల్ ఎందుకులే అన్నట్టు ఇంకా ఈ రూట్లోకి వచ్చేసాము. అమ్మ బాబోయ్, నేను వెళ్ళిపోతారా బాబో, నాకు ఈ 26 కిలోమీటర్స్ వద్దు, నాకు ఆ 300 కిలోమీటర్సే బాగా నచ్చింది. నేను మళ్ళీ వెనకాలకి వెళ్ళిపోతాను. అరగంట ఈ రోడ్లోకి వచ్చి ఇప్పటికీ ఇంకా 17 కిలోమీటర్స్ అట నుంచి. దీనమ్మ, ఇది కాదు బాధ అంటే, ఇంకా 35 మినిట్స్ చూపిస్తుంది సార్. ఇది ఇంకా ఎన్ని కోణాలు చూపించాలని చూపిస్తుందో కానీ ఏందో తుప్పల్లోకి కోణంలోకి తీసుకెళ్తుంది నన్ను. ఇక మనుషులు కూడా చూడడానికి ఎందుకు భయంకరంగా కనిపిస్తున్నారు కాక. ఏం చేసేది చెప్పండి కాక. హే కాకాలు. సో ఈరోజు మధ్యాహ్నం వచ్చేసి మనం హంపి నుంచి గోకర్ణ అయితే బయలుదేరాము. 320 కిలోమీటర్స్ అయితే మంచి హైవే లాగుంది, బాగానే వచ్చాము. దాని తర్వాత ఇదేదో విచిత్రమైన రోడ్లోకి తీసుకొచ్చింది. 26 కిలోమీటర్స్ ఉండగా అమ్మ బాబాయ్ నాకు అనిపించింది మళ్ళీ 300 కిలోమీటర్లు వెంకలకి వెళ్తా, కానీ ½ అన్ అవర్ అయింది ఈ రోడ్లోకి వచ్చి. ఇంకా ½ అన్ అవర్ అని చూపిస్తుంది 26 కిలోమీటర్స్కి. అప్పటికే మాకు 40 మినిట్స్ 50 మినిట్స్ చూపించింది. లోపలికి వచ్చాక చాలాసార్లు కన్ఫ్యూజ్ చేసింది. ఊళ్ళో మనుషులు ఉండరు, పెట్టరు. కొన్నిసార్లు అయితే భయం వేసి వస్తున్నాను ఓ పక్క. అమ్మ, అప్పుడప్పుడు ఇలాంటి ఊర్లో వచ్చినప్పుడు కొంచెం సంతోషపడ్డమే. సో ఫైనల్గా గోకర్ణలోకి అయితే ఎంట్రీ అయిపోయాము. పబ్లిక్ మాత్రం బీభత్సంగా ఉన్నారు. నేను ఒక రూమ్ అయితే చూసాను అనమాట ఆన్లైన్లో. సో అక్కడికి వెళ్ళి చూడాలి ఏంటి సిచ్యువేషన్ అనేది. అమ్మ బాబు, ఈరోజు ఏం వారం కూడా క్లారిటీ లేకుండా వచ్చేసాను. ఇదే మెయిన్ టెంపుల్ అన్న, కొంచెం జరగండి. దిస్ ఈజ్ ద మెయిన్ టెంపుల్. లోపలికి పంచ కట్టుకుంటేనే అలౌడ్ ఉంది. ఫైనల్గా గోకర్ణ వచ్చామని సంతోషపడే లోపల మా చందుగాడు డిసప్పాయింట్ అయ్యాడు అనమాట. ఇక్కడ రూమ్స్ ఏమో 3000, 4000, 5000, 6000, 7000, 8000, 9000 దాకా ఉండేసరికి మనోడు అంత కాస్ట్ అయితే పెట్టలేను, వెళ్ళిపోతా అని పట్టాడు. సో అందుకని ఇంకా మేమైతే మళ్ళీ రిటర్న్ టు మురుడేశ్వర్ అనమాట. మురుడేశ్వర్ వెళ్తున్నాం. మనవాడు అసలు ఎటు వెళ్ళాడు ఏందో. నా ఫోను ఛార్జింగ్ అయిపోయిందిరా అంటే వెళ్ళిపోయాడు. ఎటు వెళ్ళాడు. మస్తు కోపంగా ఉన్నాడు. అంటే ఆ మాత్రం ఉంటుందిరా అంటే నేను అలా అనుకోని నేను రాలేదులే మామ అంటాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో ఎత్తుక్కోవాలి వీడిని. సో రాయచూరులో కొట్టించాను ఇప్పటిదాకా. ఎన్ని కిలోమీటర్స్ వచ్చింది అనేది చెప్తాను ఒక్క నిమిషం. 600 కిలోమీటర్స్ దాకా అయితే వచ్చింది అనుకుంటున్నాను నేను ఈజీగా. 1 సెకండ్, ఫుల్ ట్యాంక్ పెట్రోల్. ఏ తాళం పెడుతున్నాను కన్ఫ్యూజన్లో నాకే అర్థం కావట్లేదు. టైం బాగాలేదు, ఏం కాదులేండి. ఎలాగో వచ్చే రూట్ వెళ్ళే రూట్ ఒకటే కాబట్టి పెద్ద ఫరక్ ఉండదు. ఎంత అవుతుందో ఇప్పుడు ఫుల్ ట్యాంక్. కొట్టన్నా, నువ్వు కొట్టు, నేను చూస్తూనే ఉంటాను, నువ్వు కొట్టు. ఇక్కడ వచ్చేసి 104 ఉందన్నమాట లీటర్. అమ్మ, 2 సార్లు అదృష్టం కొద్దీ 2 సార్లు కర్ణాటకలో కొట్టిస్తున్నాను.
నాది ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వటం వల్ల ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మొత్తానికి ట్యాంక్ అయితే ఫుల్ చేయించాను. అదృష్టం నా ఫ్రెండ్ది క్రెడిట్ కార్డ్ తెచ్చాను, వాడున్నాడు కాబట్టి బతికి బయటపడ్డట్టే అనుకోవాలి. ఇక లేకుంటే సచ్చేటోండి నాకు తెలిసి. వచ్చే ముందు కరెక్ట్గా వారం 15 రోజుల ముందు వాడి దగ్గర క్రెడిట్ కార్డ్ తీసుకున్నాను, అది బతికి బయటపడేసింది. అది ఏమైందంటే ఛార్జింగ్ ఎక్కట్లేదు అనమాట. అది డ్రోన్ దానికి అనో గోప్రోకి మొబైల్కి అన్నిటికీ అదే పెట్టేసేసరికి కొంచెం డ్యామేజ్ అయినట్టుంది. కొత్త కేబుల్ తీసుకుంటే సరిపోతుంది కానీ నాకు అక్కడేమో మొత్తం ఫారెస్ట్ ఏరియాలో సరిపోయింది, ఇక్కడేమో మొత్తం హైవే సరిపోయింది మొత్తం. సో ఇంకా షాపింగ్ చేయడానికి కుదరలా. రేపు మార్నింగ్ చందు వాళ్ళు వెళ్ళిపోతా అంటున్నారు మరి, ఎందుకంటే ఇక్కడ కాస్ట్ మరీ ఎక్కువనే చెప్తున్నారు నిజం చెప్పాలంటే. ఆ కాస్ట్కి నేను కూడా ఉండలేం, కానీ నేను కొంచెం వెయిట్ చేసి ఒక ½ an hour 1 hour 2 hours ఎత్తుక్కొని మరి ఏదైనా తీసుకోవడానికి ట్రై చేస్తాను. సో వాళ్ళు కూడా సడన్గా అనుకునేసరికి వాళ్ళు ఇద్దరు వచ్చారు కదా, ఇంకా సెట్ అవ్వట్లేదు. ఈరోజు నాకు ఒకటి మాత్రం బాగా అర్థమైపోయింది, తక్కువ కాస్ట్ వస్తుందని కకృతి పడ్డామంటే ఎలా ఉంటుందో నాకు ఈరోజు అర్థమైంది. ఎందుకంటే ఇలా వెళ్తున్నాం హైవే మీద, ఏదో చిన్న ఊరు వచ్చింది కదా అని స్లోగా వెళ్తూ ఉంటే ఒక చోట మా వాడు టీ తాగుదామని ఆగితే ఒకడు వచ్చి అన్న రూమ్స్ ఉన్నాయి అన్నాడట. డార్మెటరీ 200 అని చెప్పి పైకి తీసుకెళ్ళాడు కదా. అమ్మ 200కి ఇస్తున్నాడంటే బాగానే, అక్కడే ఏంటారు మురుడేశ్వర్లో అయితే 1500 చెప్తున్నాడని నేను అనుకుంటే, అమ్మ బాబోయ్ ఎంత దరిద్రంగా ఉన్నాయి తెలుసా ఆ డార్మెటరీలు. ఒకటే రూమ్లో 15 మంది అట. అదేమంటారు కనీసం లాకర్స్ ఏమైనా ఉన్నాయి. విశాఖపట్నంలో 1000 రూపీస్కి 500 రూపీస్కి సాధారణంగా బెడ్స్ ఇస్తారు చూసారా ఏసీవి, కనీసం ఆ రేంజ్లో కూడా లేవు లాకర్స్. మనం ఒక ల్యాప్టాప్ బ్యాగ్ పెడితే చాలు అయిపోయా మొత్తం నిండిపోతుంది. అలా ఉంది రూమ్, మొత్తం దరిద్రంగా ఉంది. మళ్ళీ వాడు ఏమంటాడు దానికి బంపర్ ఆఫరు, మీ సామాన్లకి మీరే బాధ్యతలు, మా సామాన్లకి మేము బాధ్యతలు ఏంటంటే నేను అక్కడెందుకు తీసుకుంటానని ఇంకా తీసుకోకుండా వచ్చేసాము. ఈ గ్యాప్లో మా చందుగాడు ఏం ఆలోచిస్తున్నాడా అనేది నాకు పెద్ద డౌట్ అనమాట. ఎందుకంటే 200 వాడు వచ్చి తిక్క కొడుకు ఆశలు పెట్టి వెళ్ళిండు. వాడు ఇచ్చేది లేదు పెట్టేది లేదు. వీడు ఇప్పుడు అక్కడికి వెళ్ళి నన్ను అక్కడ 500కి డార్మెటరీ ఎదగబట్టి నేను ఇటు పోవాలో నాకైతే అర్థం కావట్లా. అసలే వీకెండ్ రూమ్స్ దొరకట్లేదని బాధపడుతూ ఉంటే దీనికి తోడుగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ది ఒక మూవీ వస్తుంది, ఐడియా ఉంది కదా. సో ఆ మూవీ సెట్ ఇక్కడే వేస్తున్నారు అనమాట, జాన్వర్లో షూటింగ్ అని. ఇప్పుడు దానికోసం రూమ్స్ అన్నీ బుక్ అయిపోయి ఉన్నాయట. నాన్ ఏసీలో ఎక్కడా రూమ్స్ లేవు అసలు. మొత్తం మీద ఈ చుట్టుపక్కల 3 ఊర్లలో ఉన్న రూమ్స్ అన్నీ వాళ్ళు తీసేసుకున్నారట, ఓన్లీ సెట్స్ వేసే వాళ్ళ కోసం. సెట్స్ వేసేవాళ్ళు ఇందాక ఇక్కడ లాడ్జ్ కనిపిస్తే హైవే మీద అడుగుతుంటే ఇక్కడెక్కడ దొరకవన్నా ఇంకొంచెం ముందుకెళ్ళాలి, మూవీ షూటింగ్ జరగబోతుంది జాన్వర్లో అంట. అమ్మ బాబోయ్, సాధారణంగా మన దగ్గర ఎక్కడైనా షూటింగ్ జరుగుతుంటే అబ్బా షూటింగ్ జరుగుతుందని ఎగ్జైట్మెంట్ ఉంటుంది. కానీ ఇప్పుడేంటో నాకు ఎందుకు జరుగుతుందో షూటింగ్, ఇక్కడే ఎందుకు జరుగుతుందో షూటింగ్ అనిపిస్తుంది. మొత్తానికైతే మురుడేశ్వర్ కమాన్ దగ్గరికి అయితే వచ్చాము. మన వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఆగారు. పదండి ఏంటైనా నీ రూమా?